ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 59,621 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 28,351 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీరాలు సమర్పించారు. 3,45,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 12 నుంచి 16 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 6 గంటలలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 3 గంటలలో దర్శనమైనది. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 16 కంపార్ట్మెంట్స్లలో మాత్రమే ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వేచి ఉన్నారు. ఈ రోజు ఉదయం వైకుంఠంలోని 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 8 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 నుంచి 12 గంటల సమయంలో అయితే దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు. ఇక ఈ రోజు శనివారం సర్వదర్శనానికి సంబంధించి ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈ రోజు ఉదయం 7 గంటల లోపు ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే కోటా పూర్తి అయ్యింది. ఈ రోజు ఉదయం 7 గంటల పైన వెళ్లిన వారికి రేపటి ఉదయం స్లాట్లలో ఉన్న టోకెన్స్ అయితే ఇచ్చారు. ఇక టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందామండి. సమ్మర్ హాలిడే సందర్భంగా ఫ్రీ దర్శనం కోసం వచ్చే భక్తులకు అనుకూలంగా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ రోజుకి 20,000 నుంచి 30,000 టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు అని నిన్నటి డయల్ యువర్ యువో కార్యక్రమంలో అయితే తెలియజేశారండి. అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిప్లో సెలెక్ట్ అయితే బ్రేక్ దర్శనం టికెట్స్ కూడా తీసుకుని దర్శనం అయితే చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఇంకా లక్కీ డిప్ ద్వారా విఐపి బ్రేక్ దర్శనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయలేదు. త్వరలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయొచ్చండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. నిన్నటి రోజున మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తానండి. రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఈరోజు మొదటి కామెంట్, మేడం నిన్న నా దగ్గర ఎస్ఎస్టీ టోకెన్ ఉంది, కరెక్ట్గా 3 అవర్స్లో దర్శనం అయింది, మీరు చెప్పినట్లుగానే టోకెన్స్ ఇచ్చారండి. మన వీడియోలో ఇన్ఫర్మేషన్తో మీకు దర్శనం అయ్యి మీరు మరలా కామెంట్ చేసి మాకు దర్శనం బాగా అయింది అని తెలియజేస్తే నాకు కూడా చాలా చాలా సంతోషం అండి. మీకు స్వామివారి దర్శనం మంచిగా జరిగితే చాలు. ఇక నెక్స్ట్ కామెంట్, కెన్ వీ టేక్ టోకెన్స్ అట్ విష్ణు నివాసం అండ్ శ్రీవారి మెట్టు బోత్ టుగెదర్ ఇన్ సింగిల్ డే. మీరు విష్ణు నివాసంలో మరియు శ్రీవారి మెట్టు దారిలో ఎక్కడైనా ఒక్క ప్లేస్లో మాత్రమే టోకెన్ తీసుకుని దర్శనానికి వెళ్ళండి. ఇలా 2 ప్లేసెస్లో టోకెన్ తీసుకుంటే
ఒక్కసారి మాత్రమే దర్శనానికి అలో చేస్తారు, మరొక టోకెన్ వేస్ట్ అవుతుంది. ఆ టోకెన్ మరొకరికైనా ఉపయోగపడుతుందండి. ఇక నెక్స్ట్ కామెంట్. హాయ్ మేడం, మేము 6th ఏప్రిల్న 8 AM తిరుపతికి రీచ్ అవుతామండి. తిరుమల కొండపై ఆఫ్లైన్లో రూమ్స్ దొరుకుతాయా అండి? మాకు 6th ఏప్రిల్కి 6 PM దర్శనం బుక్ చేసుకున్నామండి. దర్శనం అయ్యాక కొండ కింద నైట్లో రావచ్చా? 12కి అలా వెహికల్స్ ఉంటాయా అండి? ఇన్ కేస్ మాకు కింద రూమ్ తీసుకుంటే మీరు ఉదయం 8 గంటలకు తిరుమలకు వెళ్తే రూమ్స్ అయితే తప్పకుండా దొరుకుతుంది. రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 నుంచి 5 గంటలలో రూమ్ దొరికే అవకాశం అయితే ఉందండి. రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా రూమ్స్ అయితే దొరికే అవకాశం ఉంది. మీకు సాయంత్రం 6 గంటలకు టోకెన్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి మీరు సాయంత్రం 4 గంటలకు వెళ్తే దర్శనానికి వెళ్ళొచ్చు. మీరు ఎంటర్ అయినప్పటి నుంచి 2 లేదా 3 గంటల లోపు దర్శనం అవుతుంది. తిరుమల నుంచి తిరుపతికి 11:30 వరకు బస్సు అలో ఉంటుంది. ఎందుకంటే రాత్రి 12 నుంచి ఉదయం 3 గంటల వరకు 2 ఘాట్ రోడ్స్ క్లోజ్ చేస్తారు. కాబట్టి మీరు తిరుపతికి వెళ్ళాలి అంటే రాత్రి 11:30 లోపు బస్సు ఎక్కాలండి. ఇక నెక్స్ట్ కామెంట్. దర్శనం సమయం తెలియజేయండి ప్లీజ్. మీరు ఒకసారి పూర్తిగా వీడియో చూడండి. ఇక నెక్స్ట్ కామెంట్. మేడం, 300 రూపీస్ టికెట్ ఎన్ని రోజుల ముందు బుకింగ్ ఓపెన్ అవుతాయి? 300 రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్లో 3 నెలల ముందువి రిలీజ్ చేస్తున్నారండి. జూలై నెలకు సంబంధించిన 300 రూపాయల టికెట్స్ ఏప్రిల్ 24 లేదా 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక నెక్స్ట్ కామెంట్. గోవిందరాజ సత్రం కూల్చారు కదా మేడం, SST టోకెన్స్ మళ్ళీ గోవిందరాజ స్వామి సత్రాలలో ఇస్తారా? గోవిందరాజ స్వామి సత్రాలలో SST టోకెన్స్ ఇవ్వడం లేదు. తిరుపతిలో 3 ప్రాంతాలలో ఇచ్చే SST టోకెన్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఇక మెయిన్ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే SST టోకెన్స్ ఇస్తారండి. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి, అందులో కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. మీకు ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యవచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.